రాత్రికాల ప్రార్థన. కృపామయుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. అయా, ఉదయం లేచిన దగ్గర నుంచి ఈ రాత్రి వరకు కూడా మా అందరికీ మీ యొక్క గొప్ప రక్షణను దయచేసినందుకు స్తోత్రాలు. ఈ రాత్రి వరకును తండ్రి మేము సజీవులంగా ఉండగలిగాము అంటే అది కేవలం మీ యొక్క కృప మాత్రమే నాయనా. అయా, మాకున్న జ్ఞానము, బలము, శక్తి ఏదును మమ్మల్ని ఈరోజు కాపాడలేదు, కానీ మీ యొక్క నిత్య కాపుదల మా వెంట ఉండబట్టే మేము ఈ రాత్రి వరకు సజీవులంగా ఉన్నాం ప్రభువా. అవును తండ్రి, ప్రతి విషయంలో మమ్మల్ని ఆదరించారు, మమ్మల్ని పోషించారు, మమ్మల్ని దీవించారు నాయన. మా ప్రయాణాల్లో కూడా ఏ ప్రమాదం మమ్మల్ని తాకకుండా భద్రపరిచిన దేవుడవు తండ్రి. అయా, మాకు ప్రతి విషయంలో తండ్రి తెలివిని, జ్ఞానమును అనుగ్రహించిన దేవుడవు ప్రభువా. ఎస్ లార్డ్, మరొకసారి ఈ రాత్రిన కుటుంబం అందరితో కలిసి ప్రార్థించగలిగే ధన్యత మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేసినందుకు లెక్కించలేని స్తుతులు నాయన, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము, యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును అని అయ్యా భక్తుడు చెబుతూ ఉన్న రీతిగా, అవును తండ్రి, మీరు మా మధ్య అద్భుత కార్యాలు చేస్తారు. ఈ లోకము గ్రహించినటువంటి కార్యాలు, మనుష్యుల ఆలోచనకు కూడా అందనటువంటి కార్యాలు, ఈ లోకము అంతా కూడా ఆశ్చర్యపోయే రీతిగా ఉండే కార్యాలు మీరు చేయబోతున్నారు నాయన. ఎవరైతే నాయన ఈ ప్రార్థనలో ఈ సమయం ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో ఈ యొక్క వాగ్దానమును స్థిరపరచండి. ఈ రాత్రి సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి పేరు పేరును అడుగుతున్నాం. వారందరి జీవితాల్లో మీరు అద్భుత కార్యములు జరిగించబోతున్నందుకు కూడా మీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఎంతోమంది శారీరక పరమైన రుగ్మతల చేత బాధించబడుతున్నారు తండ్రి. వారి యొక్క ప్రతి రుగ్మతను తొలగించండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకున్న ప్రతి బలహీనతను యేసునామంలో కొట్టివేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, దురాత్మ క్రియల చేత పీడించబడుతున్నారు. ఆ దురాత్మ క్రియలన్నిటినీ యేసునామంలో లయపరచండి. అదేవిధంగా గర్భఫలము లేక దుఃఖిస్తున్నారు, అవమానం పొందుతున్నారు నాయనా. ఆ భార్యాభర్తల మధ్య ఉన్న ఆ లోపాలు సవరించబడి బిడ్డలు సంతాన భాగ్యం పొందుకునే కృప దయచేయండి తండ్రి. అదేవిధంగా బ్రతిమాలుకుంటున్నాము. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, ఆ ప్రయత్నాలన్నింటినీ కూడా సఫలపరచమని అడుగుతున్నాం తండ్రి. అయా, వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు తండ్రి. వివాహమును మీ చిత్తంలో ఘనముగా జరిగించమని అడుగుతున్నాం ప్రభువా. అయా, అదేవిధంగా అప్పుల్లో ఉన్నారు తండ్రి, నష్టపోయారు, మోసపోయారు. అయా, నమ్ముకున్న వారు ఎంతోమంది వారిని తండ్రి ముంచేశారు నాయన. సహాయము దయచేయండి, ఆర్థికంగా బలపరచండి. వారు చేస్తున్న ఆ యొక్క చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి ప్రభువ. తలగానే కానీ తోకగా ఉండరు అనే వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చండి ప్రభువ. అదేవిధంగా నాయన, ఎంతోమంది కుటుంబాలలో అశాంతి రాజ్యం ఏలుతూ ఉంది నాయన. అయా, అపవాది క్రియల చేత ఆ కుటుంబంలో నెమ్మది లేక జీవిస్తున్నారు ప్రభువ. ఆ కుటుంబాలను దర్శించండి, సమాధానమును దయచేయండి, గొడవల నుంచి విడుదల దయచేయండి. భార్యాభర్తల మధ్య ఉన్న ప్రతి విధమైన డిస్టర్బెన్స్ను కొట్టివేయమని అడుగుతున్నాం తండ్రి. ఎస్ లార్డ్, అదేవిధంగా యవన బిడ్డలకు మీరు తోడై ఉండండి, జ్ఞానం ఇచ్చి నడిపించండి. వృద్ధులకు, చిన్న బిడ్డలకు మీరు తోడై ఉండండి, వారికి మీ కాపుదల అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా ప్రభువా, ఎవరైతే రాత్రి కాలంలో ప్రయాణిస్తూ ఉన్నారో, రాత్రి కాలంలో పనులు చేసుకుంటూ ఉన్నారో వారందరూ కూడా సురక్షితంగా, క్షేమంగా ఉండగలిగే భాగ్యము దయచేయండి ప్రభువా. అయా, ఆయా దేశాల్లో బిడ్డలు విస్తరించారు, చదువుకుంటున్నారు, పనులు చేసుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. రక్షణ దయచేయండి, వారి కుటుంబాలను దీవించండి నాయన. అయా, వీసా ఇంటర్వ్యూస్లో, ఇమిగ్రేషన్స్ విషయాల్లో, పాస్పోర్ట్స్ విషయంలో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా, ఎటువంటి సమస్యలు రాకుండా మీ సహాయం అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా ప్రభువా, మా భారతదేశాన్ని కూడా దీవించమని, ఆశీర్వదించమని, దేశ సైనికులందరినీ కూడా మీ యొక్క రక్షణలో భద్రపరచుకోమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి.
అయా అదేవిధంగా కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. నాయన ఎంతోమంది సొంత గృహాల కోసం ప్రార్థిస్తున్నారు, సొంత గృహములు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా అదేవిధంగా మారు మనసు లేనటువంటి ప్రతి ఒక్కరికి యేసునామంలో మారు మనసును దయచేయమని ఈ యొక్క రాత్రి కాలంలో మేమందరము కూడా సేద తీరబోతున్నాము. సుఖవంతమైన నిద్ర మాకు దయచేయండి. దురాత్మ క్రియలు, దొంగలు, శత్రువులు, మాకు హాని కలిగించే పరిస్థితులు, నిద్రలేమి, పీడకలల సమస్యలు ఇవేవిను తండ్రి మా దరికి రాకుండా మా గృహాల చుట్టూ మీ దేవదూతల కంచె కాపుదల దయచేయమని, మరలా ఉదయాన్నే మేమందరము మీ పాద సన్నిధిన మీ ముఖ దర్శనం చేసుకొని మిమ్మల్ని స్తుతించే, ఆరాధించే అవకాశం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.